అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన కప్పతల్లి పెళ్ళి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ గ్రామర్ని టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కప్పతల్లి పెళ్ళి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు చావలి బంగారమ్మ గారు. ఇది ఆవిడ గారికి సంబంధించిన కవి పరిచయం. వీడియో చూద్దాం. మనకి ఇక్కడి నుంచి భాషాంశాలు మొదలవుతాయి. క్రింది గేయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు కదా. ప్రశ్నలు: భూగర్భ జలాలను ఎలా పెంచాలి? ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని వాటిలోనికి ఇంకించి భూగర్భ జలాలను పెంచాలి. నెక్స్ట్, కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పంటలు పండించి మొక్కలను పెంచితే కరువు కాటకాలు రావు. నెక్స్ట్, మనం దేనిని రక్షించాలి? మనం ప్రకృతిని రక్షించాలి. నెక్స్ట్, ఈ కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. మనం దేన్ని రక్షించాలి? ఇట్లా అయిన తర్వాత యాస్టీస్ ఈ క్వశ్చన్ రాసినాం. కానీ ప్రశ్న అంటే క్వశ్చన్ మార్క్ వేస్తేనే అది ప్రశ్న, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు యాస్టీస్ ఈ క్వశ్చన్ ఇట్లే రాసేసినాం. ప్రశ్న అంటే ప్రశ్న రాసేసినాం. ప్రశ్న తయారు చేయమంటే ఆ మూడు కూడా ఆ ప్రశ్న కూడా ఆ పారాగ్రాఫ్ సంబంధించినవి. కానీ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వేస్తేనే అది క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ నాన్న వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఇవి. తర్వాత నెక్స్ట్ భాషాంశాల్లో ఈత గీసిన పదాలను అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చినారు. పయనం అంటే ప్రయాణం. సొంత వాక్యం ఏం రాయాలి? అనుకున్న ప్రయాణం మానకూడదు. శుభం అంటే మంచి, అందరికీ మంచి కలగాలి. నెక్స్ట్, కనకం అంటే బంగారం, బంగారం కంటే విలువైనది నిజాయితీ. ఓకేనా? నెక్స్ట్, వీధి. వీధి అంటే వాడ, వాడ అంటే వీధి. ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు. తర్వాత నెక్స్ట్, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు పర్యాయ పదాలను గుర్తించి రాయండి. మాటలు అంటే పలుకులు, వాక్కు అంటే ఇక్కడ మాటలు పలుకులు, వాక్కు అంటే మాటలు పలుకులు. నెక్స్ట్, పసిడి అంటే బంగారం కనకం. నేను ఏందనేది ఇక్కడ సమానార్థక పదాలు ఆల్రెడీ అండర్లైన్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా నాన్న? తర్వాత పరిణయం అంటే పెళ్ళి, వివాహం. నెక్స్ట్, క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రయాణం అంటే పయనం, రథం అంటే అరథం, స్థలం అంటే తలం, భత్యము అంటే భత్యము. నెక్స్ట్ రెండవది, క్రింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి. శక్యం అంటే అసఖ్యం, శుభం అంటే అశుభం, నాడు అంటే నేడు. తర్వాత క్రింది గల్లలో పాఠంలోని పదాలను గుర్తించండి, వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. బాజాలు, శక్యం, శుభం, బడబడ, పెళ్ళి, కప్ప, బహుబాగు. తర్వాత నెక్స్ట్ తలుపులు బడబడా కొట్టకూడదు, కృషి చేస్తే శక్యం కానిది లేదు, కప్పలు వానాకాలంలో కనబడతాయి, పెళ్ళికి దుబారా ఖర్చు చేయకూడదు, మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది, ఈ పదకేలి బహుబాగుగా ఉంది. నెక్స్ట్, పై వాక్యాల్లో గీత గీసిన పొల్లు హల్లులను తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, పైన ఉండే దానిలలో అనేది ఉంది కదా, దీన్ని తీసేసి ఆ పదం అట్లే రాసేది. ఓకేనా? ఆర్య మా యందు దయచూపుడు, మీరు వచ్చినా సంతోషించేదను, బాలుని కొట్టిన ఏడ్చును, భూమి రాజు చేత పాలించబడును. తర్వాత నెక్స్ట్ నాన్న కము. ఓకేనా? ఆ ఈ ఏలను త్రికాలు నబడతాయి. ఓకేనా? ఇక్కడ ఈ ప్లస్ కడ, ఎక్కడ ఏ ప్లస్ కడ, అక్కడ ఆ ప్లస్ కడ, అచ్చోట ఆ ప్లస్ చోట. ఇక్కడ చూడండి, ఆ ఈ ఏలు అనేటివి స్వరనామాల్లో త్రికములు అని అంటారు. ఆమ్రేడితం, అక్కడక్కడ, అప్పుడప్పుడు, ఏమేమి, చిట్ట చివర, నట్ట నడుమ. ఎప్పుడే కానీ ఒకటే పదం రెండుసార్లు వస్తే వచ్చిన రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఓకేనా? చూడండి, అక్కడక్కడ అంటే అక్కడ ప్లస్ అక్కడ, ఏమేమి అంటే ఏమి ప్లస్ ఏమి, చిట్ట చివర అంటే చివర ప్లస్ చివర, నట్ట నడుమ అంటే నడుమ ప్లస్ నడుమ, పట్ట పగలు పగలు ప్లస్ పగలు. నెక్స్ట్, గేయంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా దాని ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ చూడండి పాకు పావొత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు వచ్చింది. ఇక్కడ తాకు యావత్తు వచ్చింది. ఒకదానికి వేరేది వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఓకేనా, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను విడదీయండి, సంధి పేర్లను రాయండి. పరవశమవును పరమశము ప్లస్ అవును ఉత్పసంధి. శుభమన్న శుభము ప్లస్ అన్న ఉత్పసంధి. మెరుపులమ్మ మెరుపులు ప్లస్ అమ్మ ఉత్పసంధి. రథం ఎక్కి రథము ప్లస్ ఎక్కి ఉత్పసంధి. క్రింది పదాలను కలిపి రాయండి. కప్పలెగిరే కప్పలెగిరే. తర్వాత పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయమ్మ. వాడలు ప్లస్ అన్ని వాడలన్నీ. వానలు ప్లస్ అమ్మ వానలమ్మ. ఇక్కడ కానీ ఇంపార్టెంట్గా చేసి ప్లస్ నారు అంటే చేసినారు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్రింది వాక్యాల్లో ప్రత్యయాల కింద గీత గీయండి, విభక్తులు రాయండి కదా. దుమ్ము పూలు ప్రథమ విభక్తి, నిన్నులను గురించి ద్వితీయ విభక్తి ఉంటాయి కదా. ఇక్కడ చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. కొరకుంకాయ చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. కింది నినాదాలను చదవండి, ఇలాంటివి మీరు తయారు చేయండి. చెట్లను పెంచితే ఉండవు ఇక్కట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మొక్కలను నాటుదాం చక్కగా బ్రతుకుదాం. చెట్లపైన గొడ్డలి వేస్తే అదే నీ భవితకు గొడ్డలి పెట్టు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదునన్నా. ధన్యవాదములు.